ఏ వయసు వారికైనా ఆడైనా మగైనా మనం రోజు తీసుకునే ఆహారంలో ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి అన్న విషయం అందరికీ తెలిసిందే కదండి. దీనికోసం ఈరోజు నేను మంచి హై ప్రోటీన్ దోశలు చేస్తున్నానండి. కప్పు మెజర్మెంట్తో బొబ్బర్లు, శనగలు, పెసలు, రాజ్మా, మినపప్పు, పల్లీలు, బియ్యము, కొంచెం మెంతులు వేసేసి బాగా ఒక 5-6 గంటలు నానబెట్టేసుకోవాలన్నమాట. నానబెట్టేసిన తర్వాత ఇవన్నీ బాగా కడిగేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రేపు మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందు రోజు మార్నింగ్ నానబెట్టేసి ఈవినింగ్ అంతా రుబ్బేసేసి నైట్ అంతా ఫర్మెంటేషన్ చేసిన తర్వాత మనం దోశలు వేసుకుంటే చాలా మంచిదనమాట. ఇలా ఫర్మెంటేషన్ అయిన తర్వాత చేసుకోవటం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది, ఇంకా హెల్త్ కూడా చాలా మంచిదట. ఇలా చేసుకోవటం వలన ఇదంతా ఒక దానిలో వేసేసి మూత పెట్టేసి నైట్ అంతా వదిలేస్తున్నాను నేను. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మంచిగా ఫర్మెంటేషన్ అయ్యి పొంగుతుంది అనమాట కొంచెం. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దీనిలో ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసేసి బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ పిండిలో కొంచెం ఒక స్పూన్తో జీలకర్ర, మనం ఈ గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముద్ద వేసేసి కొంచెం వాటర్ పోసేసుకొని ఇదంతా మనం దోశ వేయడానికి వీలుగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని కొంచెం నెయ్యి గ్రీస్ చేసుకోవాలి. నెయ్యితో ఈ దోశలు చాలా బాగుంటాయండి. మీకు నెయ్యితో ఇష్టం లేదు అనుకుంటే నూనెతో కూడా బాగానే ఉంటాయి. నేను నెయ్యి గ్రీస్ చేస్తున్నాను అనమాట ప్యాన్ అంతా కూడా. ఈ దోశలు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. చాలా బాగుంటాయి. ఏ చట్నీతో అయినా మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఓపిక ఉండి టైం ఉంటే కనుక పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ అలా చేసుకోవచ్చు. లేదా ఇంట్లో ఉండే అల్లం చట్నీ, ఆవకాయతో కానీ పెరుగులో కొంచెం మాగా వేసినా కూడా అలా కూడా మా ఇంట్లో ఇలా ఈజీగా తినేస్తారు. హెల్తీగా తినాలి అనుకునేటప్పుడు ఇలా కొంచెం కష్టపడి ఇవన్నీ నానబెట్టుకుంటే మన పని ఈజీగా అయిపోతుంది అనమాట. 2 రోజుల వరకు మనకి పిండి నిలవ ఉంటుంది. అంతకుమించి ఎక్కువ ఉంటే కొంచెం టేస్ట్ మారుతుంది, పుల్లగా అయిపోతుంది. అందుకని పులుపు ఇష్టం వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే 2 రోజులకు మాత్రమే నానబెట్టుకుని ఇలా చేసుకుంటూ ఉంటాను అనమాట. ఈ దోశలు మనం బ్రేక్ఫాస్ట్గా కావాలంటే బ్రేక్ఫాస్ట్ లాగా, డిన్నర్గా కావాలంటే డిన్నర్ లాగా ఎలా అయినా కూడా మనం వేసుకుని తినేసేయచ్చు అనమాట. ఇలాంటి సింపుల్, ఈజీ, టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఈ వీడియో ద్వారా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఒకసారి విజిట్ చేసి వీడియోస్ అన్నీ మీకు తీరిగ్గా ఉన్నప్పుడే చూసి మీకు బాగా నచ్చినాయి అనుకుంటేనే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇంకా చాలా చాలా బాగా నచ్చినాయి అనుకుంటేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.